డైరెక్టర్ సుధీర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడికి వచ్చిన ప్రేక్షకులకి, మీడియా వాళ్ళకి, మా టీం అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. నేను ఒక చిన్న ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఈ షూటింగ్ ప్రాసెస్లో. దిస్ ఇస్ మై 7th మూవీ అండి. ఎస్ఆర్ కళ్యాణ్ మండపం నుంచి స్టార్ట్ చేస్తే కా వరకు ఇట్ హ్యాస్ బీన్ అన్ ఎక్స్పోనెన్షియల్ గ్రాఫ్ ఓన్లీ. కావంగానే కిరణ్ వచ్చి ఇలా ఒక చిన్న సినిమా చేద్దాం అనుకుంటున్నాను అని డిస్కస్ చేసినప్పుడు అన్ని ఇయర్స్ ఉన్న ఒక ఎక్స్పోజర్ అండ్ ఎక్స్పీరియన్స్ మొత్తం ఒక అన్లర్న్ చేసుకునే ఎక్స్పీరియన్స్ వచ్చిందండి ఈ సినిమాకి నాకు. మళ్ళీ వెంట్ బ్యాక్ టు స్క్వేర్ వన్. మేము ఎలా అయితే ఒక ఇన్నోసెన్స్తో ఫస్ట్ మూవీ చేసామో మళ్ళీ అలా ఒక ఇన్నోసెంట్ టీంతో పనిచేసే అవకాశం వచ్చింది. దానికి థ్యాంక్ యూ. వై ఐఎమ్ సెయింగ్ ఇన్నోసెంట్ అని అంటే ఆ ఇన్నోసెన్స్లోనే మ్యాజిక్ హ్యాపెన్ అవుతుంది అని మేము బిలీవ్ చేస్తామండి. వన్స్ వెన్ యు ఆర్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఆల్ అదొక టెంప్లెట్లోకి వెళ్ళిపోతాం. సో అవన్నీ బ్రేక్ చేయగలిగే ఫ్రీడమ్ ఓన్లీ ఆ ఇనిషియల్ డేస్లోనే ఉంటుంది అని మేము బిలీవ్ చేస్తాము. అండ్ నేను పనిచేసిన ఈ 6 మూవీస్ తర్వాత ఈ 7th మూవీకి దిస్ ఈజ్ ద స్మాలెస్ట్ బడ్జెట్ మూవీ ఐ హవ్ వర్క్డ్ అండి. నా టీం కూడా వీఆర్ ఓన్లీ 4 people ఇంక్లూడింగ్ మీ. అలానే చేసాం ఈ సినిమా, ఎందుకంటే అలానే వర్కౌట్ అవుతుంది ఇలాంటి మూవీస్. బట్ అసలు చిన్న సినిమా అని అనిపించలేదు. ఎందుకు అంటే ఒక ఊర్లో షూట్ చేస్తున్నామండి, పెద్ద సెటప్ చేయాలి, శివరాత్రికి అంతా రెడీ చేయాలి, అది ఇది. మేము 4 వెళ్ళాం, ఇంకా మా టీం వాళ్ళు ప్రెప్స్లో వాళ్ళు ఉన్నారు. మేము 4 వెళ్ళి వర్క్ చేస్తుంటే ఊర్లో ఒక్కొక్కళ్ళు వచ్చారండి. ఇన్ హాఫ్ అన్ అవర్ వీఆర్ ఎ టీమ్ ఆఫ్ 30. సో 4 వెళ్ళిన వాళ్ళం 30 మంది కలిసి పనిచేసాం. అది చిన్న సినిమా అవ్వదు. ఈవెన్ కా సినిమాకి కూడా నేను అంతమంది టీంతో ఎప్పుడు పనిచేయలేదు ఆన్ ఎ డే. సో ఇలాంటి మ్యాజిక్ ఓన్లీ ఇలా ఇన్నోసెన్స్ ఉన్నప్పుడే వర్కౌట్ అవుతుంది. అండ్ దిస్ మూవీ ఈజ్ ఆల్ అబౌట్ సచ్ మ్యాజికల్ మూమెంట్స్. అలాంటివి మీరు చూడాలి అంటే April 17 థియేటర్లోకి రండి. తిమ్మరాజుపల్లి టీవీ ఈజ్ ఆల్ అబౌట్ ద మ్యాజిక్ క్రియేటెడ్ బై ఆల్ దిస్ ఇన్నోసెంట్ టీమ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సుధీర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ అండ్ ఇప్పుడు పల్లెటూరులోని ఆ అమాయకపు పాత్రల్ని, ఆ లవ్ని